శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతిపురంలో కూడా మనం 263 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 264 అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకా భయంకరం సదా. నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్కమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. తులాధార ఉవాచ సద్భిర్వాయ దివాసద్భిః బంధానమిమమాస్థితం ప్రత్యక్షం క్రియతాం సాధు తతో జ్ఞాస్యసి తద్యథా. తులాధారుడు ఆ జాజులకి చెప్తున్నాడు, నేను చెప్పిన ధర్మ మార్గాన్ని మంచివారు స్వీకరించారా, చెడ్డవారు స్వీకరించారా, నువ్వు బాగా పరిశీలించి చూసుకో. అప్పుడు నీకు వాస్తవం ఆకలింపుకు వస్తుంది. ఏతే శకుంతా బహవ సమంతాద్విచరంతిహ తవోత్తమాంగే సంభూత శానాశ్చాన్యాశ్చ జాతయ. ఆకాశంలో ఎన్నో డేగలు మరెన్నో పక్షి జాతులు అంతటా తిరుగుతూ ఉంటాయి. వాటిలో నీనెత్తిన గుడ్లు పెట్టిన పక్షులు కూడా ఉన్నాయి. ఆహూయైనాన్ మహాబ్రహ్మన్ విశ్వానాం తతస్తతః పశ్యామాసస్తపాదైశ్చ సృష్టాన్ దేహేషు సర్వశ. ఇవి అక్కడక్కడ గుళ్ళల్లో దొరబడి ఉన్నాయి. చూడు, వీటి కాళ్ళు చేతులు ముడుచుకొని శరీరాల్లోకి చొచ్చుకుని ఉన్నాయి. వాటిని అన్నింటినీ పిలిచి అడుగు. సంభావయంతి పితరం త్వయా సంభావితాక అసంశయం పితా వైత్వం పుత్రానాహూయ జాజలే. ఓ జాజలి, నువ్వు పిలిస్తే నువ్వు ఆదరించి రక్షించిన ఆ పక్షులు నిన్ను తండ్రిలాగా సంభావిస్తాయి. నిజంగా నువ్వు వాటికి తండ్రివే. అవి నీ పిల్లలు, నీ పిల్లలను పిలువు. భీష్మం వాచ తతో జాజలినాథేన సమాహూత పతిత్రణ వాచముచ్చారయంతి స్మ ధర్మస్య వచనాత్ కిల. భీష్మ వారు చెప్తున్నారు, ధర్మరాజా, అప్పుడు జాజలు పిలవగానే ధర్మయుక్తంగా ఉన్న ఆయన మాటలు విని ఆ పక్షులు వచ్చి ఇలా పలికాయి. అహింసాది కృతం కర్మ ఇహ చైవ పరత్ర చ శ్రద్ధా నిహంతి వై బ్రహ్మన్ సాహతా హంతితం నరం బ్రహ్మణ. అహింసతో చేసిన కర్మ ఇహపరలోకాల్లో ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. హింసాభావన శ్రద్ధను నశింపజేస్తుంది. నశించిన శ్రద్ధ హింస చేస్తున్న కర్తనే సర్వనాశనం చేస్తుంది. సమానాం శ్రద్ధదానానాం సంయతానాం సుచేతసాం కురోతాం యజ్ఞ ఇచ్చేవ నయజ్ఞో జాతునేష్యతే. ద్వంద్వాల్ని సమానంగా భావిస్తూ శ్రద్ధాళువులు, జితేంద్రియులు, సుమనస్కులు అయిన వారు తమ కర్తవ్యంగా భావించి యజ్ఞాన్ని నిర్వహిస్తే అది ఎప్పుడూ నిష్ఫలం కాదు. శ్రద్ధా వైవస్వతి సేయం సూర్యస్య దుహితా ద్విజ సావిత్రి ప్రసవిత్రీ చ బహిర్వాంగ్ మనసీ తత. ఓ బ్రాహ్మణుడా, శ్రద్ధ సూర్యుడి యొక్క పుత్రి. అందుకే ఆమెను వైవస్వతి, సావిత్రి, ప్రసవిత్రి అని కూడా పిలుస్తారు. వాక్కు, మనస్సు కూడా శ్రద్ధ తర్వాతవే. వాగ్వృద్ధంత్రాయతే శ్రద్ధ మనోవృద్ధం చ భారత. శ్రద్ధ ఉద్ధం వాంగ్మనసి న కర్మ త్రాతుమర్హతి. ఓ బ్రాహ్మణుడా, వాగ్వృద్ధుని, మనోవృద్ధిని శ్రద్ధ కాపాడుతుంది. కానీ శ్రద్ధావృద్ధిని
యొక్క కర్మని వాక్కు మనస్సు కాపాడలేవు. అత్ర గాథా బ్రహ్మగీతా కీర్తయంతి ప్రావిధ శుచేర శ్రద్ధానస్య చే దేవా నిత్తమమన్యంత సదృశమేజ్యకర్మణి శ్రోత్రేస్య కథర్యస్య వదాన్యస్య చ వార్ధుషే మీమాంసిత్వో భయం దేవ సమమన్నమకల్పయన్. ఈ విషయంలో ప్రాచీన వృత్తాంతాలు తెలిసిన వారు బ్రహ్మగీతాలని కీర్తిస్తారు. శ్రద్ధ లేకుండా పవిత్రంగా ఉన్నా, శ్రద్ధతో అపవిత్రంగా ఉన్నా వారి యాగద్రవ్యాన్ని దేవతలు సమానంగానే చూస్తారు. కృపణుడైన వేదవేత్తను, వదాన్యుడైన వడ్డీ వ్యాపారిని కూడా బాగా ఆలోచించి ఒకటిగానే లెక్కించి దేవతల ఉభయలహ విశ్వలను కూడా సమంగానే పరిగణించారు. ప్రజాపతిస్థానువాచ విషయం కృతమిచ్యుత శ్రద్ధాపూతం వధాన్యస్య హతమశ్రద్ధ ఏతరతో. ఒకసారి బ్రహ్మయజ్ఞ సమయంలో వారి ప్రవర్తన చూసి ఇలా అన్నాడు. బ్రహ్మగారు యజ్ఞ సమయంలో వారి ప్రవర్తన చూసి ఇలా అన్నాడు, మీరు తప్పు చేశారు. ఉదారుని హవిస్సు శ్రద్ధ కారణంగా పవిత్రమవుతుంది, లోభి హవిస్సు అతని అశ్రద్ధ కారణంగా అపవిత్రమవుతుంది. భోజ్యం అన్నం వధాన్యస్య కదర్యస్య వార్ధుజే అశ్రద్ధ దాన ఏకైకా దేవానం నాన్హతే హవి తస్సైవాన్నం న భోక్తవ్యం ఇది ధర్మవిదో విదు. వదాన్యుని అన్నాన్నే స్వీకరించాలి. కృపణుడైన క్షత్రియుని అన్నాన్ని, శ్రోత్రియుడి అన్నాన్ని, వడ్డీ వ్యాపారి అన్నాన్ని స్వీకరించకూడదు. శ్రద్ధ లేని వాడికి ఒంటరిగా నిలిచి దేవతలకు హవిస్సు ఇచ్చే అధికారం లేదు. అటువంటి వాని అన్నాన్ని అంగీకరించరాదు అని ధర్మవేత్తలు అంటారు. అశ్రద్ధాప్రమం పాపం శ్రద్ధ పాప ప్రమోచిని జహాతి పాపం శ్రద్ధావాన్ సర్పో జీర్ణమివత్వజం. అశ్రద్ధ మహాపాపం, శ్రద్ధ పాప విమోచని. పాము కుబ్సాన్ని విడిచినట్లు శ్రద్ధాలు పాపాన్ని వదులుతాడు. జయశీయా పవిత్రాణం నివృత్తి శ్రద్ధయా సహ నివృత్తశీల దోషోయ శ్రద్ధావాన్ పోతయేవ సహ. శ్రద్ధతో పాప నివృత్తిని పొందడం పవిత్ర కర్మలన్నింటిలో కూడా పవిత్రమైంది. నడవడిలో తప్పులేని శ్రద్ధావంతుడు ఎప్పుడూ పవిత్రుడే. కింతస్య తపసా కార్యం కిం వృత్తేన కిమాత్మన శ్రద్ధామయోయం పురుష యో యత్ శ్రద్ధ సయేవ సహ. శ్రద్ధావంతుడికి మరే తపస్సు అవసరం లే, మరే ఆచార వ్యవహారంలో అవసరం లే, ఆత్మవిచారణలో అవసరం లేదు. సాత్విక రాజస తాంసాల్లో దేనిపై శ్రద్ధ ఉంటే అటువంటి స్వభావమే కలుగుతుంది. ఇది ధర్మ సమాఖ్యాత సద్భిర్ధర్మార్థదర్శి వయం జిజ్ఞాసమానాస్తు సంప్రాప్త ధర్మదర్శనాత్. ధర్మార్థతత్వం తెలిసిన వాళ్ళు ఇలా ధర్మస్వరూపాన్ని చెప్పారు. మేము జిజ్ఞాసుతో ధర్మదర్శనుడు అనే మహర్షి ద్వారా ఈ జ్ఞానాన్ని పొందాం. శ్రద్ధాంకురు మహాప్రాజ్ఞ తత ప్రాప్స్యేత్పురం శ్రద్ధావాన్ శ్రద్ధదానస్య ధర్మశ్చైవ హి జాజలే స్వమర్థని స్థితశ్చైవ గరీయానేన జాజలే. ఓ జాజలి, ఈ విషయం పైన శ్రద్ధ పెట్టు. ఆ తర్వాత దీన్ని అనుసరించి ఆచరించి పరమగతిని పొందవచ్చు. శ్రద్ధావంతుడై శ్రద్ధాళు అయిన వాడు సాక్షాత్తు ధర్మస్వరూపుడే. శ్రద్ధాపూర్వకంగా ధర్మంపై నిలిచిన వాడు అందరికన్నా శ్రేష్ఠుడిగా పరిగణింపబడతాడు. భీష్మోవాచ తతో చిరేణ కాలేన తులాధరసైవచ దివంగత్వ మహాప్రాజ్ఞం హరేతాన్ నిధాసుకం స్వస్వం స్థానం ఉపాగమ్య స్వకర్మ ఫలనిర్జితం. భీష్ముడు అంటున్నాడు, అర్జున, తర్వాత కొంతకాలానికి ప్రాజ్ఞులైన ఆ జాజరి తులాధారులు పరమధామాన్ని చేరి శుభకర్మలకు అనుగుణంగా తమకు లభించిన స్థానాలను పొంది సుఖంగా విహరించసాగారు. ఏవం బహువిధార్థం చ తులాధారణ భాషితం సమ్యక్ ఛేదం ఉపాలబ్ధ ధర్మచోక్త సనాతన తస్య విఖ్యాత వీర్యస్య శ్రుత్వా వాక్యాన్ని సద్విజ. ఈ రీతిగా తులాధారుడు మంచి మంచి విషయాలతో చక్కగా ప్రసంగించాడు. సనాతన ధర్మాన్ని ప్రతిపాదించాడు. ప్రఖ్యాత ప్రభావం గల ఆ తులాధారుని మాటలు విని జాతిని చక్కగా అవగాహన చేసుకున్నాడు. తులాధారస్య కౌంతేయ శాంతిమేమాన్ వపద్యత ఏవం బహుతార్థం చ తులాధారేణ భాషితం యథోపమన్యోపదేశేన కిం భూయ శ్రోతుమిచ్చసి. కౌంతేయ, అర్జున, తులాధారుని భాషణ బహుజన సమ్మతమైనది. దాన్ని విని జాజరి పరమశాంతిని పొందాడు. దాన్ని యథాతథంగా సోదాహరణంగా నీకు చెప్పాను, ఇంకా ఏం వినాలనుకుంటున్నావు చెప్పు అని అడిగాడు భీష్ముడు ధర్మరాజు. ఇది శ్రీ మహాభారతే శాంతిపరుని మోక్షధర్మపరుని తులాధార జాజర సంవాదే చతుషష్ట్యధిక 200తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారతంలోని శాంతి పర్వంలోని 264వ అధ్యాయం. రేపు 265వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.